SSC CGL టైర్ 1 ఎగ్జామినేషన్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. సో ఆల్రెడీ SSC క్యాలెండర్ రిలీజ్ చేసింది 2021కి సంబంధించి. సో ఆ క్యాలెండర్కి తగ్గట్టుగానే CGL నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. ఇక దాన్ని టైర్ 1 ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 1 మనకి CHS నోటిఫికేషన్, ఏప్రిల్ 22 MTS నోటిఫికేషన్ కూడా వస్తుంది క్యాలెండర్ ప్రకారంగా. సో ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కలిపి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే SSC CGLకి ప్రిపేర్ అయితే మాత్రం SSC కండక్ట్ చేసే ఆల్ అదర్ ఎగ్జామినేషన్, మిగిలిన ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ CGL మొదటగా ఉన్నటువంటి CGL ఎగ్జామినేషన్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. ఈ SSC CGL అనేది మొత్తం 4 దశల్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. 3 దశలు అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి కామనే. ఆ 4th వన్ వచ్చేసి మీకు ఫిజికల్ టెస్ట్లు కానీ ఇట్లాంటివన్నీ కొన్ని స్పెసిఫైడ్ పోస్టులకి, కొన్ని అవసరమైన పోస్టులకు మాత్రమే ఆ 4th స్టేజ్ అనేది ఉంటుంది. సరే, ఇక ఈ 3 దశలో ఉన్నటువంటి వాటిని గమనిస్తే మనం టైర్ 1 ఎగ్జామినేషన్ మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఈ 4 సెక్షన్స్లో 25 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. ఒక్కో దానికి 50 మార్క్స్ ఒక సెక్షన్కి. ఇక టైర్ 2లో ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ రాస్తారు. టైర్ 2లో 2 పేపర్లు అందరికీ కామన్గా ఉంటాయి. సో అయితే క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అండ్ ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, ఇంగ్లీషు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఈ 2 సపరేట్ పేపర్లు 2 గంటల టైం ఇచ్చి సపరేట్గా రాయిస్తారు. అయితే మిగిలిన ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి అన్ని ఎగ్జామినేషన్స్, అన్ని పోస్టులకు సంబంధించి ఈ 2 పేపర్లు కామన్. సో స్టాటిస్టిక్స్ పేపర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కోసం స్టాటిస్టిక్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ వాళ్ళకి మాత్రం ఫైనాన్స్ అవేర్నెస్ మీద, జనరల్ అండ్ ఫైనాన్స్ మీద ఒక పేపర్ అనేది స్పెషల్గా ఉంటుంది. అది వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉంటుంది. బట్ అందరూ మాత్రం పేపర్ 1, పేపర్ 2, టైర్ 2లో ఉన్నటువంటి 2 పేపర్లు ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ రాయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్ 3లో వచ్చేసేది ఇంగ్లీష్ ఆర్ హిందీ డిస్క్రిప్టివ్ పేపర్, పెన్ అండ్ పేపర్ మోడ్లో రాయాలి. మొదటి 2 స్టేజ్లు ఉన్నాయి మాత్రం టైర్ 1, టైర్ 2లో అన్ని కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అయితే టైర్ 3లో ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం హిందీలో కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది. అది పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఉంటుంది. అది దాంట్లో ఎస్ఏ రైటింగు, లెటర్ రైటింగు, అప్లికేషన్ రైటింగు, ప్రెస్సీ రైటింగు ఇలా ఉంటుంది అది. సో దానికి 100 మార్క్స్కి అది ఉంటుంది. సో మొత్తం మీద ఓవరాల్గా స్టేజ్ 4 టైర్ 4ని మనం పక్కన పెట్టేసుకుంటే అది ఓన్లీ ఫిజికల్ టెస్ట్. ఇది కాబట్టి స్కిల్ టెస్ట్, దానికి సంబంధించి ఏ ఎగ్జామినేషన్కి అయితే అవసరం ఉంటుందో, ఏ పోస్ట్కి అయితే అవసరం ఉంటుందో అది కండక్ట్ చేస్తాడు. అది ఓన్లీ క్వాలిఫై కోసం. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 ఎగ్జామినేషన్స్లో స్టూడెంట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని మార్కులు కన్సిడర్ చేసి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1లో ఉన్నటువంటి 200 మార్క్స్, టైర్ 2లో ఉన్నటువంటి మినిమం 400 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ వాళ్ళకి 600 అండ్ డిస్క్రిప్టివ్ 100, 700. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ పక్కన పెట్టేస్తే స్పెషలైజ్డ్ ఆ పోస్టుల వరకు మిగిలిన అన్ని పోస్టులకి 700 మార్క్స్ కండక్ట్ చేస్తారు. రైట్. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. సో దీనికి 700 మార్క్స్ టోటల్గా ఉన్నప్పుడు గమనించండి, టైర్ 2లో, టైర్ 3లో, టైర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి. టైర్ 2కి వచ్చే వరకు ఆ 4 సెక్షన్స్లో 2 మిగులుతాయి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్. టైర్ 3లోకి వచ్చాక ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఇంకా అంటే మొత్తం 700 మార్క్స్లో 600 మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద మాత్రమే ఉంటుంది. టోటల్ 700 మార్క్స్లో 350 మార్క్స్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. టైర్ 1లో ఉన్న 50 మార్క్స్, టైర్ 2లో ఉన్నటువంటి ఇంగ్లీష్కి ఉన్నటువంటి 200 మార్క్స్, టైర్ 3లో ఉన్నటువంటి 100 మార్క్స్, మొత్తం 350. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు 250 మార్క్స్ ఉంటాయి టోటల్గా. అంటే 700లో 600 మార్క్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్, అంటే 85% మార్క్స్ ఈ 2 సబ్జెక్ట్స్ మీదనే ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు సెలక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మిగిలిన 2 సబ్జెక్ట్స్ని కన్సిడర్ చేయకూడదని కాదు, ఆ 2 సబ్జెక్ట్స్లో కూడా మంచి మార్కులు రావాలి. బట్ ఓవరాల్గా ఎక్కువ ప్రభావితం చేసేది, ఎక్కువ ఎఫెక్ట్ చూపించే సబ్జెక్ట్స్ ఈ 2.
యాప్ట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఒకటి. సరే, ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ ఏప్రిల్‌లో ఉంది. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. దాని తర్వాత టైర్ 2 కనీసం 2 నెలల నుంచి 3 నెలల దాకా టైం ఉంటుంది మనకి. సో, దీని ప్రిపరేషన్ అనేది అడిషనల్‌గా కొంచెం ఎక్స్‌ట్రా చేస్తే టైర్ 2 కూడా అయిపోతుంది కాబట్టి ముందు టైర్ 1లో ఉన్న 4 సెక్షన్స్ చూద్దాం. ముందు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్‌లోంచి క్వెషన్స్ వస్తాయి. 25 క్వెషన్స్. సో, అందులో కావచ్చు వెర్బల్‌లో వచ్చేటువంటి జనరల్ రెగ్యులర్ క్వెషన్స్, జనరల్ రీజనింగ్ అంటాం మనం. సో, కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, నంబర్ సిరీస్ కావచ్చు, సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ కావచ్చు, ఓకే, సిలాగిజం కావచ్చు, డైరెక్షన్స్, ఇలాంటివన్నీ కూడా మీకు వెర్బల్ రీజనింగ్‌లో. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్‌కి వచ్చేసి మీకు అందులో బొమ్మల ఆధారంగా ఇచ్చేటువంటి క్వెషన్స్. అది పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అని. సో, దాంట్లో వచ్చేసి ఎనాలజీ, క్లాసిఫికేషన్ నాన్ వెర్బల్‌లోనే. ఓకే, ఇలాంటి క్లాక్స్, క్యాలెండర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా దానికి సంబంధించినటువంటి క్వెషన్స్ మనకి అందులో కనిపిస్తాయి. ఇందులోటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌కి ఉన్నది ఏంటంటే కంప్లీట్ సిలబస్ అనేది నోటిఫికేషన్‌లో ఇస్తారు. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అది ఇవ్వరు గానీ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్‌లో కంప్లీట్ సిలబస్ ఇస్తారు కాబట్టి, ఆ సిలబస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ చూస్తే ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి వస్తే అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్వెషన్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్‌లో ఉండేటువంటి క్వెషన్స్. పర్సెంటేజెస్ కావచ్చు, యావరేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్స్, ఓకే, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్‌లో ఉంటాయి. ఇది కాకుండా ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిషనల్‌గా జామెట్రీ, అల్జెబ్రా అండ్ ట్రిగనామెట్రీ నుంచి కూడా క్వెషన్స్ వస్తాయి. ఇది కూడా చాలా జాగ్రత్తగా అన్నింటిని చూసుకోవాలి. సో, ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయంటే మళ్ళొకసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్‌లో ఉన్నటువంటి పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక ఇంగ్లీష్ అంటే చాలా జనరల్‌గా అడిగేటువంటి బ్యాంక్ ఎగ్జామినేషన్‌కి, ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్‌కి ఇంగ్లీష్ అనేది పెద్ద తేడా ఉండదు. కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ బేస్డ్ క్వెషన్సే ఉంటాయి. సో, గ్రామర్ మీద మనం కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే అన్ని క్వెషన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, రీఅరేంజ్‌మెంట్ సెంటెన్సెస్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు, ఫిల్లింగ్ ది బ్లాంక్స్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఇలాంటివే జనరల్‌గా అడిగేటువంటి క్వెషన్స్. అవన్నీ కూడా మీరు బాగా చేయగలుగుతారు. ఇక జనరల్ అవేర్‌నెస్ కిందకొచ్చేస్తే అందులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, సోషల్ సైన్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఇవన్నీ. స్టాటిక్ జీకే అంటే జనరల్‌గా మార్పు లేకుండా ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్. బిగ్గెస్ట్, హైయెస్ట్, కంట్రీ, కరెన్సీ, క్యాపిటల్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇలాంటివన్నీ కూడా మీకు స్టాటిక్ జీకే కిందకొస్తాయి. జనరల్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. అలాగే సోషల్ సైన్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి బాగా చూసుకోవాలి. ఇది చూసుకుంటే మీరు బాగా కవర్ చేస్తారు. ఇలా ముందు ఒకసారి ప్రీవియస్‌లో అడిగినటువంటి మొదటిసారి మీరు ఎగ్జామినేషన్ రాస్తుంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉన్నాయి క్వెషన్స్ చూస్తే ఈ సెక్షన్స్ ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది. సో దట్ ఎక్కువ కాన్సంట్రేషన్ ఈ 2 సబ్జెక్ట్స్‌కి ఇస్తూ యాప్టిట్యూడ్, రీజనింగ్, బట్ టైర్ 1 గుర్తుపెట్టుకుంటే అన్నిటికి సమానమే. అన్నిట్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 25 క్వెషన్స్. క్వాలిఫై కాదు, అన్నిట్లో మీరు మార్కులు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆ మార్కులన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. 4 సెక్షన్స్ ఇంపార్టెంటే. సార్ టైర్ 2కి వచ్చిన తర్వాత యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీషే చాలా ఇంపార్టెంట్. అండ్ టైర్ 3కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్. ఇవన్నీ కూడా మీరు హైయర్ లెవెల్‌లో మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. టైర్ 1కి, టైర్ 2కి ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అయినా, యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఒకలాగా ఉండదు. కొంచెం హైయర్ లెవెల్‌లో ఉన్నటువంటి క్వెషన్సే మీకు టైర్ 2లో ఉంటాయి. అదర్‌వైజ్ ఇంగ్లీష్‌కి అయితే మాత్రం అబ్సల్యూట్‌లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ టైర్ 1 అండ్ టైర్ 2. సో, టైర్ 3లో డిస్క్రిప్టివ్ కూడా మీరు జాగ్రత్తగా ఎస్ఏలు రాయటం, లెటర్ రాయటం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకుంటారండి. సో, ముందుగా ఒక 1 మంత్ పాటు ఆర్ ఈవెన్ మోర్ దాన్ దట్ వన్ మీరు ఇవన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఎస్పెషల్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో ముందు టాపిక్స్ అన్నీ కవర్ చేసుకోండి మీరు మొదటిసారి ప్రిపేర్ అవుతుంటే. తర్వాత వేరియస్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేయండి. బట్ అట్ ద సేమ్ టైమ్ జనరల్ అవేర్‌నెస్‌కి మీరు టైం బాగా స్పెండ్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకుంటూ రావాలి. బాగా నేర్చుకుంటూ రావాలి. అది మొదట టైర్ 1లోనే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ 4 సెక్షన్స్‌లో ఈ 2 సెక్షన్స్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువిస్తూ ఐ కెన్ సే టైర్ 1కి సంబంధించి 60, 40 టైం ఇవ్వండి. 60 యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి కలిపి, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్‌కి కలిపి, 40 రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ కలిపి టైం ఇచ్చేలాగా చూడండి టైర్ 1కి. టైర్ 2కి వస్తే మనకింకా 2 సెక్షన్స్ కాబట్టి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. సో, ఏప్రిల్ 11థ్ ఎగ్జామినేషన్ ఉంటుందంటే మినిమమ్‌గా 70 డేస్ టైం మీకుంటుంది ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి. దట్ ఈస్ క్వైట్ సఫిషియంట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి. సో, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టెస్ట్‌లు కూడా రాసుకుంటూ రండి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. టెస్ట్‌లు కూడా రాసుకుంటూ రండి. ఎల్‌పీటీ ఇంపార్టెంట్. లెర్నింగ్, ప్రాక్టీసింగ్, టెస్ట్ ఈ 3 కావాలి సక్సెస్ రావాలంటే. మీరు నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ టెస్ట్ కూడా రాస్తుంటే మీరు ఎన్ని మార్కులు వస్తున్నాయో టెస్ట్‌లో మీకు బాగా అర్థమవుతుంది. సో, అది వచ్చేలాగా చూసి మీరు ప్రాక్టీస్ బాగా చేసుకుంటూ వస్తే ఎస్ఎస్‌సి సీజీఎల్ అనేది చాలా మంచిది. నెక్స్ట్ యూపీఎస్‌సి.
నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ కాబట్టి అంత హై లెవెల్‌గా ఉండేటువంటిది. మంచి మంచి పోస్టులు, మంచి మంచి సాలరీస్ ఉన్నటువంటి పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఇందులో ఉన్నాయి కాబట్టి, సో వేరియస్ సెక్రటేరియట్స్, మినిస్ట్రీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో ఈ పోస్టులుంటాయి. సో మీకు మంచి మార్కులొస్తే మీరు మీ స్టేట్‌లోనే జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా కాన్సంట్రేషన్ బాగా చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీకు ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ఐబీపీఎస్ క్యాలెండర్ కూడా ఎట్లాగో ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ దీన్ని ప్రిపేర్ అవుతూ ఐబీపీఎస్‌కి కూడా ఈ ప్రిపరేషన్ అనేది దాదాపుగా ఉపయోగపడుతుంది. సో కరెక్ట్‌గా ప్లాన్ చేయండి. 2022లో సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్.